ఉక్రెయిన్ రష్యాల మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ట్రంప్ ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందాన్ని కుదిర్చేందుకు 28 సూత్రాలతో శాంతి ప్రణాళికను కూడా సిద్ధం చేశారు. కానీ ట్రంప్ మాటలను లెక్క చేయకుండా ఓవైపు పుతిన్, మరోవైపు జెలెన్స్కీ యుద్ధాన్ని ఆపేందుకు ఒప్పుకోకపోవడంతో అమెరికా అధ్యక్షుడు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఈ క్రమంలోనే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఉద్దేశించి తాజాగా ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని హెచ్చరించారు. గత నెల రోజుల్లో యుద్ధంలో దాదాపు 25,000 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ట్రంప్ గుర్తు చేశారు. రక్తపాతం ఆగిపోవాలని తాను కోరుకుంటున్నానని, రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా కేవలం నెల రోజుల వ్యవధిలోనే 25,000 మంది మరణించినట్లు తెలిపారు. వారిలో ఎక్కువ మంది సైనికులే ఉన్నారని, బాంబుల వల్ల మరికొందరు చనిపోయారని ట్రంప్ వెల్లడించారు. ఇది వెంటనే ఆగిపోవాలని, అందుకోసం తమ ప్రభుత్వం ఎంతగానో కష్టపడి పనిచేస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే చివరకు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అదే జరిగితే ప్రపంచమే ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. యుద్ధం కారణంగా సామాన్యులు ప్రాణాలు కోల్పోవడం సరికాదని, అలా జరగాలని ఎవరూ కోరుకోరని ట్రంప్ అన్నారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇప్పటికీ తాము ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు 4 ఏళ్లుగా రష్యా ఉక్రెయిన్ల మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు జరుగుతున్న చర్చల్లో పురోగతి లేకపోవడంపై ట్రంప్ ఆగ్రహంతో ఉన్నారని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. ట్రంప్ ఆయా దేశాల అధికారుల నుంచి మాటలు కాకుండా ఫలితాలు కోరుకుంటున్నారని పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే చర్చలతో విసిగిపోయిన అధ్యక్షుడు ఇక చర్యలకు సిద్ధమైనట్లుగా వైట్ హౌస్ వర్గాలు స్పష్టం చేశాయి. కాగా ఉక్రెయిన్లో యుద్ధం ముగించేందుకు ట్రంప్ 28 సూత్రాలతో శాంతి ప్రణాళిక ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై అసంతృప్తిగా ఉన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ 20 పాయింట్లతో కొత్త ప్రణాళికను ప్రతిపాదించారు. దీన్ని అగ్రరాజ్యం అమెరికాకు ఇప్పటికే అందించినట్లు జెలెన్స్కీ తెలిపారు. డాన్ బాస్ ప్రాంతాన్ని రష్యాకు అప్పగించేందుకు సిద్ధంగా లేమని ఆయన తేల్చి చెప్పారు. కాగా ఈ శాంతి ప్రణాళికను ముందుకు తీసుకువెళ్లడంలో ట్రంప్ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. యూరోపియన్ నేతలతో చర్చించేందుకు సిద్ధమైనట్లు సమాచారం.